అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు గత ప్రేమ మధురిమ. ఏమైందిరా? దాన్ని చంపారా? లేదు సార్. మీ కొడుకు దాన్ని కాపాడాడంట. లేకపోతే అది ఆ రోజే శవమై ఉండేది. మీరేం మాట్లాడుతున్నారా? అవును సార్. స్వయాన మీ కొడుకే దాన్ని కాపాడాడు. ముందు దాన్ని పాడు చేసి సముద్రంలో పడేయాలి అనుకున్నాం కానీ అప్పుడు మీ కొడుకు కాపాడాడు. అది వర్కౌట్ అవ్వలేదని దాన్ని అక్క నుండి షిప్‌లో ఎక్కించి తీసుకెళ్తుంటే కూడా చాపర్‌తో వచ్చి మరీ మన వాళ్ళని సముద్రంలో పడేసి దాన్ని కాపాడాడు. ఆవిడ గారి కోసం అంతలా సాహసం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మీ కొడుకు ఆ లో క్లాస్ దానికి పడిపోయినట్లున్నాడు. అందుకే మీరు పెళ్లి చేసుకోమని చెప్పినా వినట్లేదు అంటున్న అతని మాటలకి నెక్స్ట్ సెకండ్‌లో వాడి పీక మీద కత్తి బిగిసి, రేయ్! ఎక్కువ మాట్లాడావనుకో ఇక్కడ కట్ చేస్తాను. నువ్వు నీ లిమిట్స్‌లో ఉండు. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. కాదని ఎక్కువ చేస్తే నీ ప్రాణాలు గాలిలో కలుస్తాయి అని ఎర్రగా మారిన కళ్ళతో వార్నింగ్ ఇవ్వగానే, వద్దు సార్, నన్ను క్షమించండి అని వేడుకుంటున్నాడు. వాడిని విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళో అన్నట్లుగా వేలితో సైగ చేశాడు. ఇక అతని మొబైల్ తీసుకొని భూషణ్కి కాల్ చేస్తూ, రేయ్ భూషణ్, చెప్పరా, నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేరా. రేయ్ శరత్, నువ్వు అంతలా అడగలా? ఆల్రెడీ మనిద్దరం మాట్లాడుకున్నదేగా అంటుంటే, మాట్లాడుకున్నాం కానీ నిశ్చితార్థం చేసుకుందాంరా. నోటి మాటలతో పెళ్ళిళ్ళు జరగవుగా. నా కూతురు ఇప్పుడంటే ఇప్పుడు ఓకే చెబుతుంది. బట్ నీ కొడుక్కి ఇష్టం లేదు కదరా. ఫస్ట్ అతన్ని నొప్పించు, తర్వాత నిశ్చితార్థం చేసుకుందాం. అయినా ఒకరోజు మీటింగ్లో నా కూతురు నీ కొడుకుని కలిసిందంట. ఆ రోజు చాలా ఇన్సల్ట్ చేశాడంట. తను నా ఆఫీస్కి వచ్చి చాలా ఏడ్చిందిరా. అంత రూడ్గా బిహేవ్ చేశాడంట. ఇప్పటి వరకు ఎవరు నా కూతురుతో అలా బిహేవ్ చేయలేదు. అలాంటిది నీ కొడుకు చేశాడు. నేను మాట్లాడాలనుకున్నాను, బట్ గొడవలెందుకు అని సైలెంట్ అయిపోయాను. అయినా నువ్వు మొన్నటి వరకు హాస్పిటల్లోనే ఉన్నావుగా. ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ అంటే ఒప్పుకుంటాడా? నేను ఒప్పిస్తాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మంచి రోజు చూసి కాల్ చేస్తాను. నువ్వు సైలెంట్గా నా ఇంటికి వచ్చి వాడు ఎలా రాడో నేను చూస్తాగా అని కోపంగా కాల్ కట్ చేశాడు. ఇక్కడ భూషణ్ సంతోషపడిపోతూ వెంటనే కూతురికి కాల్ చేశాడు. చెప్పండి డాడ్. ఏం చేస్తున్నావు బేబీ? నథింగ్ డాడ్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? చెప్పండి డాడ్. నీకు దక్షకి త్వరలోనే నిశ్చితార్థం. వాట్ అంటూ సంతోషంతో గట్టిగా అరిచింది. అవును బేబీ. ఇంత మంచి గుడ్ న్యూస్ ఇంత త్వరగా చెబుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాడ్. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. కానీ దక్ష ఒప్పుకున్నాడా? నీకెందుకు బేటా? ఒప్పించడానికి మీ డాడ్ ఉన్నాడుగా. నువ్వు దక్ష కావాలి అని అడిగావు. నీ కోరికని నేను నెరవేర్చకుండా ఉంటానా చెప్పు? థ్యాంక్ యూ డాడ్. ఐఎమ్ సో హ్యాపీ అంటూ చాలా సంబరపడింది రాహిణి. ఒకరోజు మీటింగ్ హాల్లో దక్షని ఫ్లర్ట్ చేసిందిగా ఆ అమ్మాయి రాహిణి. ఆనందానికి అవధుల్లేవు. డాడ్, ఎంత గుడ్ న్యూస్ చెప్పారు. నాకు వెంటనే దక్షని చూడాలనుంది. కానీ ఈ నిశ్చితార్థం దక్షకి ఇష్టమేనా? అసలు ఎలా ఒప్పుకున్నాడు? ఆ రోజు అంత రూడ్గా బిహేవ్ చేశాడు. అయినా డాడ్ చూసుకుంటాను అన్నారుగా. తప్పకుండా చూసుకుంటారు అనుకుంటూ ఊహాలోకంలో తేలిపోయింది రాహిణి. ఇక్కడ దక్ష్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి ఎప్పటిలాగే దక్ష్ కోసం డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్ది వెయిట్ చేస్తోంది. బాలాజీ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సైలెంట్గా వచ్చి ఆమెను ఓ మారు స్కాన్ చేసి చైర్లో కూర్చున్నాడు. ఇక ఆమె పని ఆమె చేస్తున్నట్లుగా అతనికి వడ్డించి పక్కన నిల్చుంది. కామ్గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుండగా వచ్చాడు బల్దేవ్ గారు. తాతయ్య, ఏంటి సడన్ సర్ప్రైజ్ అంటుంటే రావాల్సొచ్చింది అన్నాడు సీరియస్గా. వాట్ హ్యాపెన్? ఇక నువ్వు మారవా? నేను చెప్పాను కదరా, ఆ అమ్మాయి 1 ఇయర్ వరకు ఇక్కడే ఉంటుంది అని. ఎందుకు తనని పదే పదే అవమానిస్తున్నావు? ఇంకో 10 మంత్స్ 15 డేస్కి తను వెళ్ళిపోతుంది. తర్వాత నువ్వు ఉండమన్నా తనుండదు అంటున్న అతని మాటలు గాలిలో కలిసిపోతే అతని ముందున్న గ్లాస్ టేబుల్ బల్లున పగిలి ముక్కలు ముక్కలుగా మారిపోయింది. ఒక్కసారిగా అటు ఆయన ఇటు దక్షిత గుడ్లు పెద్దవి చేసి ఉలిక్కిపడి చూశారు. ఏమైందో తెలీదు. ఇద్దరిని ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. అసలేమైంది తాతయ్య? ఆయన ఎందుకిలా చేశారు? ఏమోనమ్మా, నాకు తెలీదు. ఇలాంటి వాడితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదమ్మా. నీ బాధలని ఎంతో కొంత తీర్చడానికి నేను ముందుకొస్తాను. నువ్విక్కడ నుండి వెళ్ళిపో. లేదు తాతయ్య, నేను వెళ్ళిపోను. ఆయన మనసు మారే వరకు నేను ఎక్కడికి వెళ్ళను
అక్కడ అత్తయ్య బాధని కళ్ళారా చూసిందాన్ని. ఆమె కొడుక్కి ఇతన్ని దగ్గర చేసే వరకు నేను వెళ్ళను అంటుంటే కళ్ళల్లో నీళ్లు చేరాయి బల్దేవ్ గారికి. నీకు ఎంత ఓపిక తల్లి, వాడు ఎంత టార్చర్ చేస్తున్నా ఓపికగా భరిస్తున్నావే కాని ఏమనట్లేదు. నా కోడలు కొడుకుని చూడకుండానే చచ్చిపోతానని టెన్షన్ పెట్టుకొని మంచాన పడింది. కానీ వీడు చూస్తే ఇలా ఉన్నాడు. వీడు ఇలాగే ఉంటే నా కోడలు చనిపోయిన తర్వాత తన ఆత్మ శాంతిస్తుందని నాకు నమ్మకం లేదు. మీరేం బాధపడకండి తాతయ్య, అలా ఏం జరగదు. అంతా నేను చూసుకుంటాను. మీ మనవడి మనసు మార్చే ఇక్కడి నుండి తీసుకెళ్తాను. అక్కడ అత్తయ్య కొడుకును చూడాలని ఆశతో ఆరోగ్యంగానే ఉంది. నిన్నే అన్నయ్య కాల్ చేశాడు. కానీ అత్తయ్యకి మావయ్యకి మధ్య ఏం జరిగిందో నాకు తెలియాలి. తెలిస్తేనే మావయ్య వైపు నుండి మనం ప్లాన్ అమలు చేయొచ్చు. ఆయన నిజస్వరూపం ఈయనకి తెలిసేలా చేస్తే ఈయనలో మార్పు వస్తుంది అనగానే, అవునమ్మా, ఇన్ని రోజులుగా నాకు ఈ ఐడియానే తట్టలేదు. చెబుతానమ్మా, వాడి గతమేంటో నేను చెబుతాను. నా కొడుకు ఎంబీఏ చేసే రోజులవి. వాడు రోజు కాలేజ్కి వెళ్తుండగా వాడికి బస్ స్టాప్లో ఒక అమ్మాయి రోజు బస్ కోసం ఎదురు చూస్తూ కనిపించేది. ఇక ప్రతిరోజు తనని చూడందే కాలేజ్కి వెళ్ళేవాడు కాదు. అలా కొన్ని రోజులకి ఈ అమ్మాయి కనబడడం మానేసింది. ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎవరు మీరు? నా పేరు శరత్ చంద్ర. నేను ఎంబీఏ చదువుతున్నాను. మీరు రోజు బస్ స్టాప్లో కనిపించేవారు, ఈ మధ్య కనిపించడం మానేశారు. ఎందుకని? మీ డీటెయిల్స్ కనుక్కొని మీ ఇంటికొచ్చాను అంటుంటే అయోమయంగా చూసింది సుహాసిని. అసలు ఎవరండి మీరు? నా కోసం రావడమేంటి? ఎందుకొచ్చారు అని అడుగుతుంటే, మీకొక విషయం చెప్పాలండి. ఏంటో చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అంటుంటే, మీరెవరో తెలీదు, మీ ఫేస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. సడన్గా వచ్చి నన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే నేను ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలో మీ ఇష్టం. ఎందుకు నమ్మాలో నేను చెబుతాను. ఒక్కరోజు కనిపించకపోతేనే మీ అడ్రస్ తెలుసుకుని మీ ఇంటికొచ్చాను. అలా రావాల్సిన అవసరం నాకేంటి? చెప్పు. ఇక నేను చెప్పాల్సింది చెప్పాను. నా గురించి బాగా ఆలోచించి ఓకే అని చెప్పాలి. ఓకేనా అని నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శరత్. అసలు ఎవరితను? సడన్గా వచ్చి నన్ను ప్రేమిస్తున్నాను అంటాడు, పెళ్లి చేసుకుంటాను అంటాడు. కానీ ఆలోచిస్తూనే లోపలికెళ్ళిపోయింది సుహాసిని. ఇక ఆ రోజు నుండి ఇలా ప్రేమలో పడేయాలా అని రకరకాల విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. చివరికి సుహాసిని పెళ్లికి ఒప్పుకోవడంతో హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. సుహాసిని వాళ్ళు చాలా పేద ఫ్యామిలీ. బ్రతకడానికి ఊర్లో నుండి సిటీకి వచ్చారు. ఊర్లో వ్యవసాయం చేస్తే నీళ్లు లేక పంటలు పండక ఆకలి చావులు చేస్తుంటే కనీసం నా భార్య బిడ్డలైనా బాగా చూసుకోవాలి అని సుహాసిని తండ్రి సిటీకి వచ్చాడు. ఇక నా కోడలు ఎన్నో ఆశలతో సంతోషంగా అత్తారింట్లో అడుగుపెట్టింది. అలా వీళ్ళిద్దరి దాంపత్య జీవితం చాలా అందంగా సాగిపోయింది. నన్ను మాత్రం తన తండ్రిలాగా ప్రేమను పంచేది. వీడు ఆఫీస్కి పొద్దుననగా వెళ్తే సాయంత్రం ఇంటికొచ్చేవాడు. ఇక అలా సంవత్సరం వాళ్ళ సంసార జీవితం సాఫీగానే సాగింది. నా వర్షన్లో చెబుతాను. దక్ష్ వాళ్ళ అమ్మ పేరు సుహాసిని. మార్నింగ్ ప్రేమగా ఆఫీస్కి పంపించే సుహాసిని భర్త రాక కోసం రాత్రి వరకు వెయిట్ చేసేది. ఆఫ్టర్నూన్ లంచ్కి రావచ్చు కదండి, మీరు పొద్దుననగా వెళ్తే రాత్రికొస్తున్నారు, మిమ్మల్ని చూడాలని ఆశగా ఉంటుంది అని ప్రేమగా అడిగితే, నీలాగా పని పాట లేకుండా ఉంటాను అనుకున్నావా? నాకు ఆఫీస్లో చాలా పనులుంటాయి. ఆఫ్టర్నూన్ లంచ్కొస్తే 2 గంటలు ఇక్కడే వేస్ట్ అయిపోతుంది అని పెట్టింది తిని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక భర్త మాటలకి బాధగా అనిపించినా ఆయన రోజు ఇదే తంతు కదా అని పెద్దగా పట్టించుకోకపోయేది సుహాసిని. ఇక ఒకరోజు శరత్ గారితో పనిపడి ఆఫీస్కెళ్ళింది సుహాసిని. మీరేంటమ్మా ఇన్ఫామ్ లేకుండా ఇలా ఆఫీస్కొచ్చారు అని కంగారుగా అడిగాడు మేనేజర్. ఆయనతో కాస్త మాట్లాడాలి, ఫ్రీగా ఉన్నారా? అది అమ్మా అని ఆలోచిస్తుండగానే ఇక అర్జెంట్ అని ఆయన క్యాబిన్కి వెళ్ళిపోయింది సుహాసిని. అతని రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంటే ఎంతకీ ఓపెన్ అవ్వకపోవడంతో కాసేపు వెయిట్ చేసి మళ్ళీ డోర్ తడుతూనే ఉంది. కాసేపటికి డోర్ ఓపెన్ అయింది. ఎదురుగా చూస్తున్న దానికి ఆమె కళ్ళు పెద్దవైతే, ఎవరు నువ్వు అని అడిగింది. నువ్వెవరు అనింది ఒక అమ్మాయి. నా భర్త క్యాబిన్లో నువ్వేం చేస్తున్నావు అని అడిగింది సుహాసిని కోపంగా. శరత్, నీ వైఫ్ వచ్చింది చూడు అంటూ ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమె జుట్టు పట్టి లాగింది సుహాసిని. ఏయ్ అంటూ అరిచింది. వీళ్ళ గొడవ ఇలా ఉండగా లోపల నుండి బయటకు వచ్చాడు శరత్. ఏంటి నీ గొడవ అన్నాడు సుహాసినిని చూసి. ఏవండి, అసలేం చేస్తున్నారు? నన్ను ఇంత మోసం చేస్తారా? మీకేం అన్యాయం చేశానండి
అంటూ ఏడుస్తూ అడుగుతుంటే, నేను నీకు అన్యాయం చేయలేదు సుహా, నీతో పాటు తను కూడా ఉంటుంది, గొడవ చేయకు అంటుంటే ఆశ్చర్యంగా చూస్తోంది సుహాసిని. మీరేం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థమవుతుందా? ఆడది ఎంత బాధ పెట్టినా భరిస్తుందే కానీ తనకి సవతి పోరిని మాత్రం సహించదు. నా భర్త నన్ను తప్ప వేరే ఆడదానితో తిరుగుతున్నాడు అంటే నేను ఎలా సహిస్తానండి? అదే తప్పు నేను చేస్తే ఊరుకుంటారా మీరు? సుహాసిని అంటూ అరిచాడు. మీకెంత కోపం వస్తుందో మీరు చేసే పనులకు నాకు కూడా అంతకంటే ఎక్కువ కోపం వస్తుంది. మీరు చేసిన పనికి నేను తట్టుకోలేకపోతున్నాను. పైగా నాతో పాటు అది ఉంటుంది అని చెబితే ఎలా ఊరుకుంటాను? ఊరుకోక ఏం చేస్తావే అంటూ సీరియస్గా ఆమె ముందుకు రాగానే భర్త కోపానికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, నేను మీకు గుడ్ న్యూస్ చెబుదామని పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకిలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుందని అస్సలు అనుకోలేదు. నేను నెల తప్పాను. మీరు ఇలాంటి తప్పుడు పని చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. మీరు నాకొద్దు. నా కడుపులో పుట్టిన బిడ్డ కోసమైనా నేను బ్రతుకుతాను. మీరు నన్ను చాలా మోసం చేశారు. నన్ను కాదని వేరే ఆడదానితో ఇలా తిరగాలనిపించింది. నా మనసు ముక్కలైంది. అది అతకడం చాలా కష్టం. నేను మాత్రం మీతో కాపురం చేయలేను. నా మనసుని చంపేశారు. మీరు చచ్చిపోయారు. ఇక ఇప్పటి నుండి మీరెవరో నేనెవరో వస్తా అని వెళ్తుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, ఏంటే ఎక్కడికి వెళ్తావు? నీ కడుపులో పెరిగే బిడ్డని నాకిచ్చి అప్పుడు ఇంట్లో నుండి కదులు. అప్పటి వరకు ఇంట్లో నుండి కాళ్ళు బయట పెడితే కాళ్ళు విరిచేస్తాను అనడంతో అప్పటి వరకు భర్త చేసిన మోసానికి బాధపడ్డ సుహాసిని అతని మాటలకి ఆమె గుండె ముక్కలై అతని మీద అసహ్యం పెరిగిపోయింది. ఇక అతను చెప్పినట్లుగానే తన కడుపులో పెరుగుతున్న బిడ్డని ఆయనకి ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఇంట్లో నుండి కదలనివ్వలేదు సుహాసినిని. ఇక ఎప్పుడైతే బిడ్డ భూమి మీద పడ్డాడో వాడిని కళ్ళారా చూసుకుని వాడి కోసమైనా బ్రతకాలి అనుకున్న సుహాసిని ఇంట్లో నుండి బయటకి గెంటేశాడు శరశ్చంద్ర. ఇక కట్టుబట్టలతో రోడ్డున పడ్డ సుహాసిని ఇక ఆమెకు ఒంటరిగా బ్రతకడం చేతకాక పుట్టింటికి వెళ్ళిపోయింది. అటు కొడుకుని భర్త మోసాన్ని భరించలేక చాలా అనారోగ్య పాలైంది. ఇదంతా చెబుతున్న బల్దేవ్ గారు కంటనీరు పెట్టాడు. మీరేం బాధపడకండి తాతయ్య, ఖచ్చితంగా అత్తయ్యని ఈయన గారిని నేను కలుపుతాను. నాకు ఆ నమ్మకం ఉంది. మనం ఇప్పుడు మావయ్య గారి గురించి ఈయనకి తెలిసేలా చేయాలి. ఏమైనా ప్రూఫ్స్ దొరుకుతాయా అని చూడాలి. మావయ్య గారు ఒక ఆవిడతో ఎఫైర్ పెట్టుకున్నారుగా, దాని అడ్రస్ మీకు తెలుసా తాతయ్య? తెలుసమ్మా. అయితే మనం చేసే పని ఈజీగా అయిపోతుంది అని బాగా ఆలోచిస్తోంది దక్షిత. ఇక మీకు పూర్తిగా అర్థమైందనుకుంటున్నాను. గతాన్ని సాగదీయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఏ స్టోరీలోనైనా గతాన్ని త్వరగానే ముగిస్తాను, మీకు బోర్ కొడుతుందని. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.